పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో నగరంపల్లి గ్రామంలో జానపద కళామేళా అనే కార్యక్రమాన్ని నగరంపల్లి ప్రజా నాట్య మండలి గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠ సంయుక్త ఆధ్వర్యంలో కళా జాతర నిర్వహించారు. ఈ సభకు హాజరైన పెద్దలు, అధ్యాపకులు, రాజకీయ నాయకులు కళామ తల్లి ముద్దుబిడ్డ కళాకారుల సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన కళలు పూర్తిగా విడమర్చారు. ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్ ఫోన్ అరచేతిలో పట్టుకొని సమాజం పూర్తిగా నాశనం అయిపోయింది అని అన్నారు. నేటి తరానికి గత కొద్ది రోజులుగా ప్రాచీన కళలు మళ్లీ మనుగడలోకి తీసుకొని రావాలని నేటి తరం యువత మళ్లీ కర్రసాము, గరిడి, సంగిడిరాళ్ళు, కోయడెస్స, కోలాటం, తప్పెడగుళ్ళు మొదలగు వాటిని మళ్లీ నేటితరం వాళ్ళు నేర్చుకోవాలని పెద్దలు తెలియబరిచారు. ఈరోజు ఈ కార్యక్రమం నగరంపల్లిలో జరగడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ గ్రామం కళలకు పుట్టినిల్లు లాంటిదని, ఈ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కళా పోషకులు, నటీనటులు, ఏకపాత్రాభినయులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామం నగరంపల్లి అందరికీ నమస్తమాంజలి. మరి మన భాష సంస్కృతి ఈరోజు అంతరించిపోతుంది. ఆంగ్ల మాధ్యమం రావడంతో తెలుగు పిల్లలు తెలుగు రాదు, కనుమరుగైపోతున్నాయి మన సంస్కృతి, మన భాష. మన పిల్లలకి మన తెలుగు భాష చదవడం రాదు ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో. మరి ప్రధానంగా ఉండేవి చిన్న చిన్న గుంటలు, తూటుకూర తెల్లగా, తుంబముల్లో చెప్పగా, పండేసి గంటగా, ఏ ఊరు పళ్ళు కొల్లం పళ్ళు, కొల్లం పళ్ళుకు పదాలు లేవు, మా ఊరు పళ్ళుకి మనసు లేవు. మా చిన్నప్పుడు పాడుకున్న పాట. మరి చిన్నపిల్లగాని పాడితే ఒక వర్షాలు లేకపోయినట్లయితే ఒక వర్షం పాడుకుంటుంది. వానల్లు కురవాలి వాన దేవుడా, వరిసేలు పండాలి వాన దేవుడా, వానల్లు కురవాలి వాన దేవుడా, వరిసేలు పండాలి వాన దేవుడా, నల్ల నల్ల మేఘాలు వాన దేవుడా, చల్లుగా సురవాలి వాన దేవుడా, నల్ల నల్ల మేఘాలు వాన దేవుడా, చల్లుగా కురవాలి వాన దేవుడా, కప్పలకు పెళ్ళిళ్ళు వాన దేవుడా, మేము గొప్పగా చేద్దాం వాన దేవుడా, వానలు కురవాలి వాన దేవుడా, వరిసేలు పండాలి వాన దేవుడా, తప్పునగా మా చెరువుల వాన దేవుడా, తప్పున తెప్పలుగా నిండాలి వాన దేవుడా అని పాడితే రోజు ముకుందా లాలి పరమానంద రామ గోవింద. మా అమ్మ ఒక ఉయ్యల్లో పెనక కట్టి, మా అమ్మ నిరక్షరాస్యురాలు. పిల్లమ్మ రాయే కాకమ్మ రాయే, పిల్లి రాయే పిల్లి పిల్లలకు తల్లి, నిన్నొదిని నీ మీ అమ్మ నీళ్ళకెళ్ళున్నది, ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు, ఊరుకో ఓ నాన్న ఊరుకో తండ్రి ఓ అయ్యి అని పాడితే నిద్రపోయి రోజులు పోయి పిల్లలకు మనం సెల్ ఫోన్ ఇస్తున్నాం. మరి మన ఉత్తరాంధ్ర జానపదాలు, ఉదాహరణకి తెలంగాణలో చాలా జానపదాలు ఉన్నాయి కానీ దానికి ధీటుగా మన ఉత్తరాంధ్రలో జానపద కళలు ఉన్నాయి. సాహిత్యం జముకుల పాట సుబ్బారావు పానీకి రాయి ఆ జముకుల పాటను ఆధారంగా చేసుకుని అనేక పాటలు రాసి శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్ని ప్రపంచం వైపు చాటి చూపాడు సుబ్బారావు పాణిగ్రాయి. దక్షిణ దేశాన దక్షిణ దేశాన దక్షిణ దేశాన మన తెలుగు దేశాన, దక్షిణ దేశాన మన తెలుగు దేశాన, పేరు శ్రీకాకుళము పేరు శ్రీకాకుళము, చివరనున్న జిల్లా చివరికే మనకల్లా, చివరికే మనకల్లా. అనేక నదులున్న జిల్లా ఎంత వెనుకబడిందో సుబ్బారావు పాణి గారు శ్రీకాకుళం రైతాంగ పోరాటం. గనిమెల్ల సత్యనారాయణ కూడా ఈ జానపదాలు బట్టే మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, మా మానాలు తుంచేసి ప్రాణాలు తుంచేసి, మా కొద్ది తెల్ల దొరతనము, మా
12 దేశాలు పండుతున్నా కానీ పట్టేదన్నం లోపమండి ఉండే దోసమండి కుక్కలతో పోరాడి కూడు తింటామండి మగత్తి తెల్ల దొరతనం జైలు పాలయ్యి మన ఊరులో మన గైరం పండుగ చేస్తాం. ఎన్నో పాటలు ఉన్నాయి మన గైరం పాటలు. ఎంత చక్కని తల్లివే గైరమ్మ, ఎంత చక్కని తల్లివే గైరమ్మ, ఎంత చక్కని దానివే గైరమ్మ, ఎంత చక్కని దానివే గైరమ్మ. ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ, ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ, ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ. కస్తూరి చలమందునా గౌరమ్మ, రాజభవనందునా గౌరమ్మ, చూసి మాయన్నలు గౌరమ్మ, ఏడు మేడలకి గైరమ్మ, ఏడు మేడల మేడకు గైరమ్మ, ఏడాదికి ఒక దీపము గౌరమ్మ, ఎంత చక్కని తల్లివే గైరమ్మ, ఎంత తల్లివే గైరమ్మ. ఇప్పటికీ మన ఊళ్ళో నందన్న మేడలు ఉన్నాయి, గైరమ్మ సంబరాలు ఉన్నాయి. కానీ బతుకమ్మకు వచ్చినంత ప్రఖ్యాతి మన భాషకి రాలే. అనేక పాటలు ఈరోజు మన ఉత్తరాంధ్ర పాటలు సినిమాలోకి వెళ్తున్నాయి. ఏ ఊరే ఒలి బామ్మ నీది, ఏ ఊరే శ్రీకాకుళము జిల్లాలో పలాసమా ఊరు, వస్తావా పలాసమా ఊరు. అన్ని పాటలు నక్కిలీస్ పాట పాడేది, చిన్నవాడు పాడుకున్న పాటలు. మీ పక్కన పాట వదిలేదు చూడాలా, అవి అనేక పాటలు. అయితే ఎంత మంచిది కన్నా ఈరోజు మన భాష పోతుంది. మన పిల్లలకి మన సంస్కృతి తెలియదు, మన పిల్లలకి మన నాగరికత మనం నేర్పడం లేదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువులతో మన పిల్లలకి మన తెలుగు రోజు మాతృభాష రావడం. అనేక కళలు అంతరించిపోయాయి. ఇప్పుడు అది అసలు ఏదో క్లిక్ అయ్యింది కాబట్టి అసలు ఏదో ఒకటి ఒక చెక్క భజన మీరు చెప్పారు, కోలాటము గరిడీలు అన్నీ పోయాయి. అందుకే వంగపండి, నేను చివరికి ఒక మాట చెప్తాను, అనేక కళ్ళు అంతరించిపోయాయి. వంగపండి ప్రసాదరావు కూడా భూమిపోగోతి ఇవన్నీ విందారు. ప్రధానాట్య మండలి గరికపాటి రాజారావు అంతా కూడా ఈ జానపద కళల ద్వారా సాహిత్యం ద్వారా. అందుకే వంగపండి ప్రసాదరావు ఏమంటారంటే, తెల్ల తెల్లవారే మన పల్లెలు ఏమాయే, తెల్ల తెల్లవారే